నమస్తే, వెల్కమ్ టు విహారీ టీవీ. ఈ ప్రపంచంలోని అన్ని బంధాల కంటే గొప్ప బంధం స్నేహబంధం అంటారు. ఎవరికి చెప్పుకోలేనివి స్నేహితులతో పంచుకుంటాం. వారికి మన సమస్యలు చెప్పుకుంటే మనకు ఆసరా లభించినట్లే, లేదంటే కనీసం కాస్త ఊరటైనా కలిగినట్లు ఉంటుంది. స్వామి వివేకానంద పేరు వినగానే మన భారతీయులకు మొదటగా గుర్తొచ్చేది ఆయన విదేశీ పర్యటన. జాతి విభేదం, మతతత్వం నుండి పుట్టుకొచ్చిన భయంకరమైన వారసత్వ పద్ధతి, దానికి తోడు హింస అనేవి లేకుంటే మన భూమిని ఇంకా అందంగా మార్చుకొని ఉండేవాళ్ళం. కానీ హింసతో, యుద్ధాలతో భూమిని రక్తసిక్తంగా మార్చి నాగరికతను ధ్వంసం చేస్తున్నామని విదేశీ పర్యటనలో వివేకానందుడి ముఖ్య ప్రస్తావన. అసలు వివేకానందుడి విదేశీ పర్యటనకు అంత డబ్బులు ఎక్కడివి అనుకుంటున్నారా? ఆయన వెనక కూడా ఆయనకి ఆసరాగా నిలబడే ఒక మిత్రుడున్నాడు. ఈరోజు మన ప్రతిబింబంలో ఆయన మిత్రుని గురించి కొన్ని విషయాలు, సంఘటనలు చెప్పుకుందాం. వెల్కమ్ టు ప్రతిబింబం. హింసతో మరియు జాతి విభేదాల కారణంగా భూమిని రక్తసిక్తంగా మార్చుకుంటున్నాం. మన నాగరికతను మన చేతులారా ధ్వంసం చేసుకుంటున్న వైనాన్ని కళ్ళారా చూస్తున్నాం. ప్రపంచ శాంతి గురించి, అభివృద్ధికి తోడ్పడే విధానాన్ని గురించి 1893 సెప్టెంబర్ 11న నరేంద్రుడు షికాగోలోని ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో చెప్పిన మాటలు ఇవాల్టి కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అవి ప్రపంచ దేశాలకు మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన వ్యాఖ్యలు కనుక. అయితే వివేకానందుడి షికాగో యాత్రకు స్ఫూర్తిగా నిలిచి ఆయనకి అన్ని విధాలుగా తోడుగా నిలబడి ప్రోత్సహించిన వ్యక్తి వివేకానందుడి మిత్రుడు రాజా అజిత్ సింగ్ బహదూర్. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసుంటుంది. రాజస్థాన్లోని జుంజుని జిల్లాలోని ఖేత్రీ సంస్థానానికి అప్పటి పాలకుడే అజిత్ సింగ్ బహదూర్. దాదాపు 20 ఏళ్లు షెకావత్ రాజవంశాన్ని, ఖేత్రీ సంస్థానాన్ని పరిపాలించిన అజిత్ సింగ్ బహదూర్ 1888లో మౌంట్ అబూలో వివేకానందుని కలిసిన తర్వాత అత్యంత ప్రభావితం అవడంతో పాటు వారిద్దరి మధ్య స్నేహబంధం కూడా చిగురించింది. అయితే ఖేత్రీ సంస్థానంలో ఒక 4 నెలల పాటు వివేకానందుడు ఉండడంతో వారి స్నేహం మరింత పరిమళించింది. వారిద్దరి మధ్య ఆధ్యాత్మిక అంశాలతో పాటు యోగా మరియు ప్రపంచ శాంతికి అవసరమయ్యే సార్వత్రిక అంశాలపై ఎక్కువ చర్చ జరిగేదట. అంతేకాకుండా అసలు తలపాగా లేకుండా ఊహించుకోలేని వివేకానందుడి తలపాగా వెనుకాల ఉన్న ప్రేరణకి కారణం కూడా రాజా అజిత్ సింగ్ బహదూరేనట. రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలో దుమ్ము ధూళి నుంచి కేశాలను రక్షించుకునేందుకు బహదూరే వివేకానందుడికి ఆ తలపాగా ఇచ్చారట. అదే తర్వాతి రోజుల్లో వివేకానందుడి సంప్రదాయ వస్త్రధారణలో భాగమైపోయింది. ఒక మాంక్, ఒక మహారాజు మధ్య ఏర్పడ్డ ఈ బంధం ప్రాణ స్నేహితులుగా మార్చడమే ఇక్కడ విశేషం. అయితే ఈ విషయాలన్నీ చతుర్వేది బద్రీనాథ్ రచించిన లివింగ్ వేదాంత అనే పుస్తకంలో పేర్కొన్నారు. నరేంద్రుడి నుండి వివేకానందుడిగా ఆయన పేరు మార్చింది కూడా రాజా అజిత్ సింగ్ బహదూరేనని ఆ పుస్తకంలో తెలిపారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసింది చాలా తక్కువ సార్లే అయినప్పటికీ వారి మధ్య విడదీయలేని ఆత్మీయ స్నేహబంధం లేఖల రూపంలో ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది. షికాగో పర్యటన అనంతరం వివేకానందుడు భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. ఆ ప్రసంగాన్ని కొనియాడుతూ అజిత్ సింగ్ బహదూర్ వివేకానందునికి లేఖ రాశాడు. దానికి కృతజ్ఞతగా తాను అక్కడికి వెళ్లేందుకు కారణమైన అజిత్ సింగ్ బహదూర్ సహకారాన్ని గుర్తు చేసుకుంటూ వివేకానందుడు అజిత్ సింగ్కి లేఖ రాశాడు. వీరి లేఖలు వారి స్నేహబంధానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ బేలూరులోని రామకృష్ణ మిషన్లో, ఇంకా ఖేత్రీలో ఏర్పాటు చేసిన మ్యూజియంలో ఈ లేఖలు దర్శనమిస్తాయి. 1898 సెప్టెంబర్, అక్టోబర్ నెలల మధ్య వివేకానందుడు అనారోగ్యానికి గురయ్యాడు. అదే సమయంలో అజిత్ సింగ్కు ఉభయ కుశలోపరి అంటూనే ఆయన ఆరోగ్యాన్ని గురించి తెలియపరుస్తూ రాసిన లేఖలు వారిద్దరి మధ్య వ్యక్తిగత స్నేహాన్ని రుజువు చేసేవి. తనకు అమెరికాలో స్నేహితులున్నప్పటికీ వారు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలిసినా వారిని అడగడానికి తాను సిగ్గుపడతానంటూ తను అనారోగ్యం పాలైన రోజుల్లో వివేకానందుడు రాజా అజిత్ సింగ్కు లేఖ రాశాడు. అనారోగ్యం వల్ల ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేనెవరినైనా అడుక్కోవాల్సి వస్తే అది మీరేనంటూ అజిత్ సింగ్కు వివేకానందుడు రాసిన లేఖలో పేర్కొన్నాడు. దాంతో చలించిపోయిన రాజు వెంటనే అప్పట్లోనే 500 రూపాయలు మనీ ఆర్డర్ చేశారట. అంతేకాదు,
వివేకానందుడి తల్లి ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా రాజా అజిత్ సింగ్ బహదూరే నెలకు 100 రూపాయలు పంపించేవారట. ఇలా స్వామి వివేకానంద, కింగ్ అజిత్ సింగ్ బహదూర్ నాడు దోస్తానాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఈ కథ హిస్టరీలో ఓ స్ఫూర్తిదాయక పేజీని దక్కించుకుంది. ఇది ఇవాల్టి ప్రతిబింబం. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.